ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డు రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం గిద్దలూరు పర్యటనకు వచ్చిన ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే ముతుములతో కలిసి రైల్వే గేట్ను పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అలాగే తగ్గించడానికి ఆర్ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఎంతో ఉందని, సంబంధిత రైల్వే అధికారులతో పాటు ఆర్ఓబీ నిర్మాణ కొరకు స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం గిద్దలూరు పట్టణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ప్రధానమైన రైల్వే గేటు సమస్యను పరిష్కారం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేయడం, అలాగే అతి త్వరలోనే నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరలోనే ఆర్ఓబీ నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే గుంటూరు జోనల్ అధికారి మరియు R&B రెవెన్యూ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న గారికి, నాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు సూచన ఇచ్చారో దాని మేరకు మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీన్ని చూసి ఈ సమస్యను పరిష్కరించే దాంట్లో భాగంగా సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి సమస్యని పరిష్కరించే దాంట్లో తొలిమెట్టులో భాగంగా అధికారులతో ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇది చేతల ప్రభుత్వం. ఇంతెందుకు ఈరోజే 13,300 పైచలకు గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు పెట్టడమే కాకుండా గత ప్రభుత్వం పంచాయతీలని గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేస్తే ఈరోజు గ్రామ పంచాయతీల ద్వారానే బాపూజీ గాంధీల కళలు కన్నటువంటి స్వరాజ్యం మనకి గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తేనే వస్తుందనేటువంటి దాన్ని నమ్మినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామ సభలను కూడా చేశాం. ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లకు కానివ్వండి, లేకపోతే గనక గేదెలకు షెడ్లు వేసుకునేటువంటి విషయాలు నిధులు ఇచ్చి ఈరోజు ప్రక్రియను మొదలుపెట్టారు. అదేవిధంగా మా యొక్క గౌరవ పార్లమెంటు సభ్యులు ఏర్పడించిన ప్రోగ్రాం, దానికి సంబంధించిన అధికారి గారు కూడా నోయల్ గారు కూడా వచ్చినారు, గుంటూరు నుంచి రావడం. అదేవిధంగా SC R&B డిపార్ట్మెంట్ కూడా అవసరం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవసరం, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి తీసుకోవడం. ఇది ఎక్కడ కోఆర్డినేషన్ రావాలన్నా రైల్వే శాఖ వారు, రాష్ట్ర ప్రభుత్వం, అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం వారు డ్రాయింగ్స్ అన్నీ కూడా తయారు చేసి ఇవ్వాలి, దానికి కావాల్సిన ఎస్టిమేట్ ఇవ్వాలి. R&B వారు ఇచ్చిన తర్వాతే రైల్వే వాళ్ళు ఆఫీసర్స్ ముందుకు వెళ్ళేది. ఇది కారణమైంది. దీనిని ఈ ప్రతిపాదన అనేది ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా దాన్ని కూడా ఆలోచించి, కానీ ఆవశ్యకత ఏమిటనేది కూడా రైల్వే అధికారులు తెలుసుకున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక ఆల్టర్నేటివ్